బిగ్ బాస్ కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలినాళ్లలో సినిమా సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటీనటులు ఈ రియాలిటీ షోలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు వెంటనే బిగ్ బాస్ షోలోకి పట్టుకొస్తున్నారు నిర్వాహకులు. కొన్ని సీజన్స్ నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు రకరకాల టాస్క్లతో విచిత్రమైన కాన్సెప్ట్లతో ట్రెండింగ్గా మారుతోంది. తెలుగు బిగ్ బాస్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది. ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. నిజానికి బిగ్ బాస్ ప్రతి సీజన్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది. మంచి పోజులు ఇస్తున్నారు, వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈసారి అలా ఉండదని తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు నో ఎంట్రీ అని టాక్ వినిపిస్తుంది. నిజానికి బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలవుతుంది అంటే చాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అవుతారు. తమ టాలెంట్ అంతా బయటపెట్టి క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటే బిగ్ బాస్ పిలిచి మరీ ఛాన్స్ ఇస్తాడని అంతా అనుకుంటారు. అలాగే జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అలా ఉండదని తెలుస్తోంది. ఇకపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టా సెలబ్రిటీలు తీసుకోకూడదని బిగ్ బాస్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఇది మన తెలుగు బిగ్ బాస్ కాదు, బాలీవుడ్ బిగ్ బాస్. హిందీలో ఇప్పటికే 18 సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 19లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. కేవలం హిందీ టెలివిజన్ నటీనటులను మాత్రమే హౌస్లోకి తీసుకోవాలని భావిస్తున్నారట. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సల్మాన్ కూడా ఓకే చెప్పడం ఖాయం అంటున్నారు. ఇక ఇదే నిర్ణయాన్ని తెలుగు బిగ్ బాస్ కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. బిగ్ బాస్ కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలినాళ్లలో సినిమా సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటీనటులు ఈ రియాలిటీ షోలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు వెంటనే బిగ్ బాస్ షోలోకి పట్టుకొస్తున్నారు నిర్వాహకులు. కొన్ని సీజన్స్ నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు రకరకాల టాస్క్లతో విచిత్రమైన కాన్సెప్ట్లతో ట్రెండింగ్గా మారుతోంది. తెలుగు బిగ్ బాస్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది. ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. నిజానికి బిగ్ బాస్ ప్రతి సీజన్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది. మంచి పోజులు ఇస్తున్నారు, వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈసారి అలా ఉండదని తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు నో ఎంట్రీ అని టాక్ వినిపిస్తుంది. నిజానికి బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలవుతుంది అంటే చాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అవుతారు. తమ టాలెంట్ అంతా బయటపెట్టి క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటే బిగ్ బాస్ పిలిచి మరీ ఛాన్స్ ఇస్తాడని అంతా అనుకుంటారు. అలాగే జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అలా ఉండదని తెలుస్తోంది. ఇకపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టా సెలబ్రిటీలు తీసుకోకూడదని బిగ్ బాస్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఇది మన తెలుగు బిగ్ బాస్ కాదు, బాలీవుడ్ బిగ్ బాస్. హిందీలో ఇప్పటికే 18 సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 19లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు.
కేవలం హిందీ టెలివిజన్ నటీనటులను మాత్రమే హౌస్లోకి తీసుకోవాలని భావిస్తున్నారట. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సల్మాన్ కూడా ఓకే చెప్పడం ఖాయం అంటున్నారు. ఇక ఇదే నిర్ణయాన్ని తెలుగు బిగ్ బాస్ కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. బిగ్ బాస్ కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలినాళ్లలో సినిమా సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటీనటులు ఈ రియాలిటీ షోలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు వెంటనే బిగ్ బాస్ షోలోకి పట్టుకొస్తున్నారు నిర్వాహకులు. కొన్ని సీజన్స్ నుంచి ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు రకరకాల టాస్క్లతో విచిత్రమైన కాన్సెప్ట్లతో ట్రెండింగ్గా మారుతోంది. తెలుగు బిగ్ బాస్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది. ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. నిజానికి బిగ్ బాస్ ప్రతి సీజన్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత మంచి పోజులు ఇస్తున్నారు వాళ్ళకి. పనిష్మెంట్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈసారి అలా ఉండదని తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు నో ఎంట్రీ అని టాక్ వినిపిస్తుంది. నిజానికి బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలవుతుంది అంటే చాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అవుతారు. తమ టాలెంట్ అంతా బయటపెట్టి క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటే బిగ్ బాస్ పిలిచి మరీ ఛాన్స్ ఇస్తాడని అంతా అనుకుంటారు. అలాగే జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అలా ఉండదని తెలుస్తోంది. ఇకపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టా సెలబ్రిటీలు తీసుకోకూడదని బిగ్ బాస్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఇది మన తెలుగు బిగ్ బాస్ కాదు, బాలీవుడ్ బిగ్ బాస్. హిందీలో ఇప్పటికే 18 సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 19లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. కేవలం హిందీ టెలివిజన్ నటీనటులను మాత్రమే హౌస్లోకి తీసుకోవాలని భావిస్తున్నారట. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సల్మాన్ కూడా ఓకే చెప్పడం ఖాయం అంటున్నారు. ఇక ఇదే నిర్ణయాన్ని తెలుగు బిగ్ బాస్ కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.